నమస్కారం. ముందుగా జెడ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికను మినిస్టర్ క్వార్టర్ లో అందజేసిన సినీ నటుడు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మాజీ మంత్రి బీఆర్ఎస్ హరీష్ గారి బహిరంగ లేఖ. అసెంబ్లీ నిబంధనలు పాటించకుండా సభా ప్రతిష్టను దిగజారుస్తున్నారు హరీష్ రావు. 2 ఏళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకంపై స్పందన లేదు. సుప్రీంకోర్టు హెచ్చరించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు శూన్యం. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం నిబంధన ఉల్లంఘనే. సభను తరచుగా వాయిదా వేస్తూ రూల్ 13, 16లను తుంగలో తొక్కుతున్నారు. క్వశ్చన్ అవర్, 0 అవర్ను కుదిస్తూ సభ్యుల హక్కులను కాలరాస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ లేకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ పూర్తిగా నిష్ఫర్యం. ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసిన కమిటీని పునరుద్ధరించకపోవడం శోభనీయం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191ను ఉల్లంఘిస్తూ అనర్హత వేటుపై కాలయాపన చేస్తున్నారు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. హరీష్ రావు డిమాండ్. పెండింగ్ లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అర్ధరాత్రి గంజాయి అమ్ముతున్న యువకుడిని స్థానిక యువత్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇతని వద్ద భారీగా గంజాయి ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ ధర 2,000 లభించాయి. యువకుడు జాయింట్ అని కోర్టు చెప్పాడు. మహారాష్ట్ర, ఒరిస్సా వంటి ఇతర రాష్ట్రాల నుండి రైలు మార్గంలో కరీంనగర్ కు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఇది పోలీసులకు సవాల్గా మారింది. పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన టాలీవుడ్ నటి ప్రగతి. టర్కీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఇండియా తరపున 4 మెడల్స్ సాధించిన ప్రగతి. మియాపూర్లోని పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే నాలా ఆక్రమణపై హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 4 శ్రీ చైతన్య కళాశాల తమ క్రీడా మైదానానికి అడ్డుగా మట్టి నింపి కబ్జా చేసినట్లు నిర్ధారణ అయింది. దాదాపు 500 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు గల నాలా మార్గాన్ని అక్రమంగా మళ్లించారు. ఉదయం నుండి జేసీబీలతో అడ్డుగా వేసి మట్టిని హైడ్రా అధికారులకు తొలగిస్తున్నారు. రక్షణ కోసం సర్వస్వం ధారపోస్తున్న వీర జవాన్ల త్యాగం మరువలేనిది. వారి త్యాగాలను స్మరించుకోవడం మన కనీస ధర్మం. అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి పౌరుడి కర్తవ్యం. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వీర జవాన్లకు జోహార్లు. తెలంగాణ జగిత్యాల జిల్లా మల్యాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల పేరుతో తల్లి కుర్రె లక్ష్మిని ఆమె కొడుకులు నమ్మించి జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు వదిలేశారు. వృద్ధురాలు రోజంతా చలికి వణికిపోతూ ఎదురు చూసింది. గమనించిన ఆర్డీఓ మధుకర్ స్పందించింది. వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసి తల్లిని తీసుకువెళ్లాలని, సోమవారం 2 కొడుకులు కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించారు. వస్తున్నారా? సరే ఏం ప్రాబ్లం ఏం లేదు కదా. నీళ్ళు కూడా రాయినా లేదా? వస్తాను.
గంట 2 గంటలు ఉంచి అప్పుడు వెళ్ళిపోతుంది. ఇబ్బంది నాకు పెడితే నేను ఇల్లు ఇచ్చినా అన్ని ఇచ్చినా రూమ్ ఇచ్చినా పని మనిషిని మాట్లాడినా అన్ని ఉన్నాయి మేడం. తీసుకోపోతా నో ప్రాబ్లం. అది అన్ని బరువు కాదు సార్. ఇప్పుడు మీ ముందట ఉన్నది కదా, అడగండి. ఫోటో ముందట అడగండి, ప్రాబ్లం ఏమున్నదో అడగండి. ఎవరు ఇబ్బంది ఆమె ముందట ఉన్నది అడగండి. మిమ్మల్ని ఏమన్నా నాకు తెలుస్తలేదు, నా కొడుకులు ఫోన్ నెంబర్ లేవు, ఏం నేనే ఆపుతున్నా, నేనే చూసుకుంటున్నా మేడం. ఆమె ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనరాళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమంటారు కొడుకులు? ఏమంటాడు, పెద్ద కొడుకే ఉంచుకున్నాడు ఇక్కడనే 7-8 నెలలు ఈయనే ఉన్నా. ఈయనే ఉంటే ఉండు అన్నాడు. ఉండు అంటే నేను ఊరికే ఒక్కడు పెడతాడా? ఎవరైనా కానీ మొగోళ్ళు సప్లై కూకున్నా కానీ ఆడాలి అనాల అంటారని చెప్పి పొద్దుగాల వేనా మనం ఏదన్నా మాట్లాడు రాండిరా అని అంటే నన్ను రాదనకుండా ఆర్టీ ఆఫీస్కి వదాం పని చిన్నోడు తొలకొచ్చాడు. తొలకొత్తిగా ఇది ఇక్కడికి పోమన్నాడు. మేము వస్తాము, నువ్వు పో అని ఆటోలో చిన్న కొడుకు దించిండా? చిన్న కొడుకు దించలే, ఆటోలో తోలేసిండు. ఆటో అయినప్పుడు ఈ పిల్లవాళ్ళు చేసుకుందాం రమ్మన్నా నేనే. ఏమంటుండు మరి ఇప్పుడు? ఏది ఇక రాగానే పాయ మళ్ళీ నాకు ఎడగలిసింది కలవకనే పాయ. ఎంతసేపు అయినా వీడు ఉండేవాడు? నేనా అదే 2:30కు అప్పటి నుంచి అమ్మాయి ఇక్కడ ఉన్నది ఏమైనా మీకు కదా, చీకటి అవుతుంది. పంచాయతీ పెట్ట మీ అమ్మని ఇక్కడ కూర్చున్నట్టు పంచాయతీ ఫస్ట్ తీసుకోపోరి, రేపు ఏదైనా కలుగురి. నువ్వు ఏడున్నావే? నువ్వు ఎక్కడున్నావు? నేను ఉద్యోగం మళ్ళీ పోయినావు. ఎందుకేనావు? నీ జాగ కోసం జాబ్ కోసం ఆయన దగ్గరికి పోయినావు. ఏమైంది? ఏం కాదు, ఆయన కలవలేదు. మరి నువ్వు ఏడుకోవాలి, మళ్ళా కావాలి. మరి గిడికి ఎంత వచ్చినావు? నీకు పోయినావు అటు, నీకు రూమ్ ఉన్నది కదా, మరి నన్ను ఎందుకు పిలిపించినావు? సార్ ఓకే సార్, ఓకే నో ప్రాబ్లం. ఆమెకు రూమ్ ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఆమెనే మల్యాలు పోయింది ఆటో తీసుకొని. అక్కడ ఏదో ఇబ్బంది అయింది కావచ్చు, తెలియదు, అర్ధనంగా పోయింది. అడగండి, ముందట్టు ఉన్నది కదా. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నన్ను ఇబ్బంది పెడితే నేనేం చేయాలి? ఓకే తీసుకోపోతాను, నాకు ఇబ్బంది లేదు. ఆమెకు ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చినాయి ఇక్కడ. అడగండి, ముందట్టు ఉన్నది కదా, అడగండి. అది మీరు మండే రాండి. వాళ్ళు అక్కడ తీసుకుంటున్నాడు అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం, రూమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం లేదు. అయినా పొద్దున ఆటో తీసుకొని వెళ్తాయి, మళ్ళీ అక్కడ రూమ్గా ఉన్నాడు దాన్ని. మరి ఆ రిజిస్ట్రేషన్ మొత్తం చేసింది, వాడు చూసుకుంటలేదు, నేనేం చేయాలి? దాన్ని ఉంటుంది దాని ఏం లేవు, అన్ని పట్టలేదు. టవల్ షాప్ ఇదిగో బాబు, మన వాటర్ ట్యాంక్ ఉన్నది కదా, 2 రౌండ్ అవుతుంది కదా, వడ్డీ లాస్ ఉంటుంది. నేను వస్తాను, ఓకే. పిఏబిఆర్ కుడి కాల్వకు భారీ గండి. అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లపల్లి సమీపంలోని పిఏబిఆర్ కుడి కాల్వకు భారీ గండం పడింది. దీంతో కాల్వ కట్ట తెగి నీరు మరి మడులు వేరుశనగ పొలాల్లోకి చేరుతోంది. అధికారులు రంగంలోకి దిగినా గేట్లు పని చేయకపోవడంతో నీటిని ఆపలేకపోయారు. ఊహించని ఈ ఘటనతో తమ పొలాలు పాడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే గేట్లు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో 6 ఖండాల్లోని 44 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. స్వయంగా అధికారులే వెళ్లి వారిని ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, సహచార మంత్రులు అందరం స్వయంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వానించాం. శ్రీ భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు. డెలిగేషన్స్ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దాదాపు 154 ఇంటర్నేషనల్ డెలిగేట్స్, గ్లోబల్ పార్టిసిపేషన్ 154 ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఫ్రమ్ 42 plus countries across 6 continents with 46 participants from USA alone. ఒక అమెరికా దేశం నుంచే 46 మంది పైబడి పార్టిసిపెంట్స్ దీంట్లో రావడానికి వారు ఇప్పటికే సమాచారం పంపించారు. ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ పార్టిసిపేషన్ 154 ఇంటర్నేషనల్ డెలిగేట్స్, 42 దేశాలు, 6 కాంటినెంట్స్ ఉంటే చాలా పెద్ద ఎత్తున ఇది జరగబోతుంది అనేది దీని ద్వారా, అలాగే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున చేరిందనే ఈ సంఖ్యను బట్టి మనకు అర్థం అవుతాం. ఈ సమ్మిట్ గురించి చెప్పినప్పుడు మేము ఎవరెవరైతే ఆహ్వానించాం అందరూ కూడా గుడ్ విషెస్ అందించారు. చాలా మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్. వి అప్రిషియేట్ యూ. అవర్ సపోర్ట్ విల్ బి దేర్. అందరూ చెప్పారు. ప్రధానమంత్రి గారు చెప్పారు, మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, సోనియా గాంధీ గారు చెప్పారు, అందరూ కేంద్ర మంత్రులు చెప్పారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా వారందరూ ఆశీస్సులు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మిట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి సమ్మిట్, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన సమ్మిట్. ఇది ఎకనామిక్ సమ్మిట్. ఎకనామిక్ సమ్మిట్ అనేది మనం అందరం గమనించి ఈ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది ఈ రాష్ట్ర ప్రయోజనాలకి పెద్ద ఎత్తున ఉపకరిస్తుంది. కాబట్టి ఈ ఉపకరించే కార్యక్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుని మనందరం, మీరు, మేము, మనం అందరం ఎవరి స్థాయిలో వారు ఈ ఎకనామిక్ సమ్మిట్ విజయవంతం కావటానికి, ఆ సమ్మిట్ లో విరివిగా అందరూ పాల్గొని ఈ విజన్ 2047 సంబంధించిన మన పత్రాలు రిలీజ్ చేసే సందర్భంగా ఆ విజన్ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆకర్షించడానికి కావలసిన అన్ని కార్యక్రమాలను మీ ద్వారా చేరవేయవలసిందిగా నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పాత్ర కూడా అత్యంత విలువైంది. ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తులో, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, ఇది ప్రపంచంతో పోటీ పడటానికి, ఆ పోటీ పడే దిశలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి చేర్చుకొని వారందరి చేత ఈ రాష్ట్ర భవిష్యత్ పునాదులకి పెట్టుబడులు పెట్టించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం మనాలిలో సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. శీతాకాలం నేపథ్యంలో అక్కడి ప్రకృతి అందాల పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలిని అనుభూతి చెందేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో మనాలికి తరలి వెళ్తున్నారు. ఢిల్లీ వంటి మహానగరాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణంలో కాలుష్యం అత్యంత తక్కువగా ఉండడంతోనే మనాలికి వచ్చేందుకు ఆసక్తి కనబడుతున్నట్లు పలువురు టూరిస్టులు చెప్తున్నారు. దావోస్ ఆర్థిక వేదికను తలపించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ప్రపంచ ప్రముఖులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం. సదస్సు కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు. రేపు మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభం కానున్న సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోని కీసరగుట్టలో వెలసిన శ్రీ భవానీ సమేత రామలింగేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.